ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ కూడా గొప్ప ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 31వ వచనంలో చూసినప్పుడు, మోషే చూచి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నేను పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారు మూలిగి వింటిని. వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించి నీ మోషేను అతనికి పొదల్లో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఎప్పుడైతే నీవు నిదానించి ఆయన సన్నిధిని చూడడం మొదలు పెడుతూ ఉంటావో, చాలా ఉన్నతమైనటువంటి సన్నిధి నిన్ను అలుముకుంటూ ఉంటుంది. నీ ఆలోచన తలంపుల్లోని చాలా విశాలత కలగడం అనేది ప్రారంభిస్తూ ఉంటుంది. కనుక నిదానించి చూడడం అనేది మనం అలవాటు చేసుకోగలగాలి. దృశ్యమైన వాటిని చూడడం కాదు కానీ, అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము అని 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. కనుక విశ్వాసం కలిగినటువంటి వారు అదృశ్యకరంగా ఉండే వాటన్నిటిని చూడగలుగుతారు. వాటిని బట్టి నెమ్మది పొందుకుంటారు. అనేక మంది లోక సంబంధంగా అనేకమైన వాటిని నిదానించి చూస్తూ ఉంటారు కానీ, పరసంబంధమైన వాటిని నిదానించి చూడడానికి ఎంతో విశ్వాసం కావాలి. మార్కు సువార్త 14వ అధ్యాయము 67వ వచనంలో చూసినప్పుడు, పేతురు చలి కాచుకొని చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు యేసుతో కూడా ఉండినవాడవు కావా అనెను. ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి అతని గురించి మాట్లాడుతూ ఉంది. అందుకతడు, అతను ఎవడో నేను ఎరుగను, నువ్వు చెప్పింది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతన్ని చూచి వారిలో ఒకరిని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా నేను కాదనెను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలుచున్నవారు మరలా పేతురుని చూచి, నిజముగా నీవు వారితో ఒకడవు, నీవు గలిలయుడు గదా అనేది. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నెరగనని చెప్పి శపించుకుంటకు ఒట్టు పెట్టుకుంటకు మొదలుపెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక, కోడి 2 మార్లు కూయక మునుపు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదు అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకముంచుకొని తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. కనుక మనం ఆయన సంగతులు నిదానించి చూసినట్లయితే ఆయన మాట ఎప్పుడు కూడా మన ఎదురు నుంచి తొలగిపోదు. ఆయన మాట్లాడితే ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చబడుతుంది. కనుక శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దృశ్యమైనటువంటి వాటిని చూడకుండా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూడకుండా, అదృశ్యకరంగా నీకు దాచబడి ఉంచినటువంటి వాటి గురించి నువ్వు నిదానించి చూడటం అనేది నువ్వు నేర్చుకోగలగాలి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 32వ వచనంలో, నేను నీ పితరుల దేవుడను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. కానీ ఈ దినాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటామో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుకుంటామో, ఆ చేతులు దేనిని తాకి చూచున్నాం అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకే మేము ఈ సంగతులను రాయుచున్నాం. 1 యోహాను 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు. కనుక సహవాసం కలగడానికి నిదానించి చూడాలి. ఆయనతో సహవాసం కలగడానికి మరి నిదానించి నువ్వు చూడాలి. నిదానంగా ఉండాలి. నిదానంగా వినాలి. నిదానంగా గ్రహించుకోవాలి. నిదానంగా స్థిరపరచబడేలాగా శ్రద్ధ తీసుకోవాలి. దృశ్యమైన వాటిని చూడడం కాదు కానీ అదృశ్యమైన వాటిని చూడగలిగేటువంటి కృప కొరకు నువ్వు వేడుకోవాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా, దేవా, ఇదిగో నీవు మా కొరకు ఏవైతే దాచి ఉన్నావో అది లౌకికమైనటువంటి ఆత్మచేత మేము వాటిని కొనుగొనలేము కానీ, దేవా, నీ ఆత్మచేత మాత్రమే మేము వాటిని తెలుసుకోగలం కనుక యథార్థమైన హృదయంతో తండ్రి నిదానించి చూడడానికి కృప దయచేయమని, నీ సన్నిధి సమాధానంతో నింపి నడిపించు బలపరచమని
యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.